వైఎస్ఆర్ పేరు తలిస్తేనే చంద్రబాబుకు వెన్నులో వణుకు. ఆయన పూర్తి పేరు ఏడుగురి సందేటి రాజశేఖర్ రెడ్డి. కాని ప్రజలు ఆయన్ను వైఎస్ఆర్గా గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ఈ లోకాన్ని వీడి 16 ఏళ్లైనా ఆత్మీయులు ఆయన్ను మనసులో కొలువుంచుకోగా, ఆయన రాజకీయ విరోధులకు మాత్రం ఆ పేరు తలిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది, నిద్ర కరువవుతుంది. అందుకే ఆయన గుర్తులు, జ్ఞాపకాలు ఏవీ ఈ రాష్ట్రంలో లేకుండా చెరిపి వేసేందుకు ఈ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. కాకిలా కలకాలం బ్రతికే నాయుడు కన్నా హంసలా కొద్ది రోజులు పాలించిన వైఎస్ఆర్ ప్రజలు మనసుల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దాన్ని చూసి ఓర్వలేక గెలవగానే రాష్ట్రంలో ఎక్కడెక్కడున్న వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకున్న వైఎస్ఆర్ నేమ్ బోర్డులను తొలగించారు. ఆఖరికి విశాఖను సుందరమయం చేసి రిషికొండ బీచ్ బ్లూ ఫాగ్ గుర్తింపు తెచ్చి అక్కడొక వ్యూ పాయింట్ నిర్మించి దానికి వైఎస్ఆర్ పేరు పెట్టడానికి కూడా ఈ కూటమి నాయకులు సహించలేక దాన్ని ధ్వంసం చేశారు. విశాఖలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి స్టేడియంకు ఉన్న వైఎస్ఆర్ పేరును ప్రభుత్వం తొలగించింది. ఆ స్టేడియంను అన్ని విధాలా అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్ అన్నది విశాఖ వాసులకు తెలుసు. ఇప్పటికే అది వైఎస్ఆర్ స్టేడియంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి పేరును తొలగించడం అంటే ఆయన నీడను కూడా చూసి భయపడ్డమే అని ప్రజలు అనుకుంటున్నారు. విశాఖలో అచ్యుతాపురం పారిశ్రామిక సర్చ్, రామానాయుడు స్టూడియో, హరిలోవా హెల్త్ సిటీ, బ్రాండ్ ఎక్స్ దుస్తుల కంపెనీ, ఫార్మాసెట్స్, గంగవరం పోర్ట్, నోవెటల్ హోటల్ ఇవన్నీ వైఎస్ఆర్ హయాంలో వచ్చినవి. విశాఖ పారిశ్రామిక గతిని మార్చినవే. వైఎస్ జగన్ అయితే ఒక జిల్లాకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అలాంటిది కొన్ని సంస్థలకు ఉన్న వైఎస్ఆర్ పేర్లను కూటమి ప్రభుత్వం తొలగించడం అంటే రాజకీయం లేఖితనమని ప్రజలు భావిస్తున్నారు. పేర్లు తొలగిస్తే వారి జ్ఞాపకాలు చెదిరిపోవని, వైఎస్ఆర్ వంటి మహానాయకుల సేవలు ఎప్పటికీ ప్రజల మనసుల్లో సుస్థిరమే అని ఈ చంద్రబాబు లాంటి నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారో. ఫోన్ చేస్తే చాలు 20 నిమిషాల లోపల అంబులెన్స్ రావటం ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ప్రతి జిల్లాలో సంవత్సరానికి 4,000, 5,000, 6,000, 7,000 ఆపరేషన్లు, పెద్ద పెద్ద ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు. ఎక్కడన్నా జిల్లాలకు పోయినప్పుడు ఆపరేషన్లు జరిగిన వాళ్ళు వచ్చి ఎంత బాగా చూపిస్తాంటారు వాళ్ళంతకు సార్ నాకు ఆపరేషన్ అయిపోయింది, ఆ గుండె ఆపరేషన్ అయింది, నేను బాగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, అది ఇంతకుముందు నడవాలని ఆయాసం ఉండేది అని చెప్పి పిల్లలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అటువంటి పిల్లలు కూడా వచ్చి చెప్తా అంటే వాళ్ళు ఊరికే చెప్పరు. చొక్కాకు గుండెలిప్పి నాకు ఆపరేషన్ అయింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తా ఉంటారు. అదిగో పావలావ దేవి గారికి 20 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తామనంటే రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తే కరెంటు తీగల్లో కరెంటు ఉండదు, కేవలం బట్టలు ఆరవేసుకోవడానికి వాటికే పనికొస్తాయన్నాడు ఆ రోజున ముఖ్యమంత్రి. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 నమస్తే.